మంచిర్యాల జిల్లా నస్పూర్లోని భరోసా కేంద్రాన్ని రామగుండం సిపి శ్రీనివాస్ ఆకస్మిక తనిఖీలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భరోసా కేంద్రంలో ఉన్న పరిసరాలను పరిశీలించారు. బాధితులకు సరైన సమయంలో నిధులు వస్తున్నాయో లేదో అని అడిగి తెలుసుకున్నారు. లైంగిక వేధింపులకు గురైన మహిళలకు కేసు ట్రయల్కు వచ్చే వరకు పరిహారం ఇప్పించి భరోసా కేంద్రం అండగా నిలుస్తుందని తెలిపారు. బాధితులకు సలహాలు సూచనలు ఇస్తుందని, ఒంటరి మహిళలకు తన కాళ్లపై తాను నిలబడేలాగా నైపుణ్యాలు నేర్పించి వారు సమాజంలో ఉన్నతంగా జీవించేలా దోహదపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డిసిసి భాస్కర్, ఏసీబీ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఇందులో 5 ఏమో ఎఫ్ఐఆర్ లెవెల్ చేస్తాం సార్. కనుక్కున్నాము. ముందు పెట్టిన వాళ్ళే మాత్రం ప్రాసెస్లోనే కలెక్టర్తో మాట్లాడతాం. అక్కడ కూడా కలెక్టర్తో మాట్లాడితే ఇమ్మీడియట్గా ఫండ్స్ ఏదో ముందుగానే విక్టిమ్స్ కూడా ఫండ్స్ ఇవ్వకపోతే ఇంకా ప్రాసెస్లో ఉన్నాయంటే 2024 అయిపోయింది, 25 వచ్చాయి. లాస్ట్ మంత్ ప్రాసెస్ ఉందంటే అనుకోవచ్చు. అంత లోపల అన్నీ ఇష్యూ చేస్తున్నారు. వాళ్ళకి రావాలి కదా, మీరు ఇనిషియల్ అయితే కలెక్టర్ గారికి ఈ మొత్తం 11 కేసులు ఉన్నాయి. మొత్తం ఫిజికల్గా యాక్షన్ చేసిందే మనం ఈరోజు మంచిర్యాల డిస్టిక్లో ఉన్న భరోసా సెంటర్ని సర్ప్రైజ్గా విజిట్ చేయడం జరిగింది. ఐ అలాంగ్ విత్ డీసీపీ గారు అండ్ ఏసీపీ గారు అండ్ ఇక్కడ ఉన్న ఇన్స్పెక్టర్స్ అండ్ ఎస్ఐస్ అందరూ ఇక్కడ రావడం జరిగింది. భరోసా సెంటర్లో ఈ 1 ఇయర్లో వాళ్ళ యొక్క యాక్టివిటీస్ అంతా ఎట్లా ఉన్నాయి, ఎంతవరకు విక్టిమ్స్కి సపోర్ట్ చేస్తున్నారు, ఆ కేసెస్ ఎంతవరకు కోర్టులో దాన్ని ప్రాసెస్ చేస్తున్నారు, వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు, తర్వాత లీగల్ ఎయిడ్ కానీ వాళ్ళు అడిగినవి ఇస్తున్నారా లేదా, తర్వాత వాళ్ళకి ఫండ్స్ వస్తున్నాయా లేదా. ఆల్రెడీ మేము 7th లోపల ఫండ్స్ అన్ని రిలీజ్ చేస్తున్నాము. వాళ్ళకి 10th లోపల క్రెడిట్ అయిపోతున్నాయి. సో ఇక్కడ నేనేమంటున్నానంటే ఈ రేప్ కేసెస్ కానీ, పోక్సో కేసెస్ కానీ, ఇంకా ఎనీ రిలేటెడ్ ఉమెన్ కేసెస్ ఇక్కడ వచ్చి వాళ్ళ గ్రీవెన్స్ చెప్పుకొని వాళ్ళది, ఎందుకంటే బయట వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక ఇన్హిబిషన్ ఉంటుంది. భరోసా సెంటర్లు అంతా మొత్తం లేడీసే ఉంటారు. మా ఎస్ఐ గారు, హైమ గారు కూడా ఇక్కడ ఉన్నారు. అంతా చెప్పుకోవచ్చు ఈజీగా మీ యొక్క గ్రీవెన్స్ చెప్పుకొని. అది కేసు వాళ్ళకు వస్తే కేసు కూడా అవుతుంది. ఆల్రెడీ కేసులు అయినవి కూడా ఎంతవరకు కోర్టులో నడుస్తున్నాయి, వాటిని స్పీడప్ చేయడం ఏంటి, తర్వాత విక్టిమ్ యొక్క కంపెన్సేషన్ ఇస్తున్నారా లేదా అని కూడా అడిగారు. విక్టిమ్ కంపెన్సేషన్ ఇంకా రాలేదన్నారు. అది కూడా లెటర్ తీసుకున్నాను నేను. ఇప్పుడు ఫార్వర్డ్ చేస్తాను నేను. ఉమెన్ సేఫ్టీ వింగ్ త్వరలోనే వస్తాయి. సో ఇప్పుడున్న 11 కేసెస్ ఇప్పటికైతే బాగా లాస్ట్ ఇయర్ అన్ని వీళ్ళు సపోర్ట్ చేశారు. కొన్ని కేసెస్ ఇంకా ఛార్జ్షీట్లు వేయాల్సినవన్నీ అవి కూడా వేస్తే ఎవరికైతే ఈ విక్టిమ్స్కి ఫండ్స్ రావాల్సిన ఉన్నాయో అవి కూడా కలెక్టర్ గారిని మాట్లాడి కొద్దిగా తొందరగా రిలీజ్ చేసేటట్టు మా డీసీపీ గారికి చెప్పడం జరిగింది. వీల్ లుక్ ఇంటు దట్. అండ్ సోఫార్ భరోసా సెంటర్ వాళ్ళు బాగా చేస్తున్నారు. ఇంకా ఈ భరోసా సెంటర్ కొద్దిగా ఇంకా బాగా చేసి అందరికీ నోటెడ్ అయ్యేటట్టు చేయమని నేను ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ.